కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో 21 ఎకరాల భూమిని 99 పైసలకు ఇచ్చింది. ఎవరికి? టీసీఎస్కి. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, చాలా పెద్ద ఐటీ కంపెనీ, అందరికీ తెలుసు. అదేంటి 21 ఎకరాలు 99 పైసలకు ఇవ్వడం ఏంటి? అది కూడా లీజుకి కాదు. ఫస్ట్లో లాంగ్ టర్మ్ లీజ్ అన్నారు, కాదు అది అవుట్ రైట్ సేల్ అని చెప్పి స్వయంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిఎన్బిసి టీవీ 18కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు. దీని మీద సహజంగానే కొంత ఆశ్చర్యం కలిగింది జనంలో. సాక్షి లాంటి వాళ్ళేమో పెద్ద ఎత్తున కథనాలు రాశారు దీని మీద. టీసీఎస్ లాంటి కంపెనీకి విశాఖపట్నం లాంటి చాలా డిమాండ్ ఉన్నటువంటి సిటీలో 21 ఎకరాల భూమిని 99 పైసలకు ఇవ్వడం ఏంటి అని నారా లోకేష్ చెప్పేది ఏంటంటే, దాదాపు 1300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, 12,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారట. ఎకరం భూమి కావాలంటే కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించాలి, అప్పుడు ఎవరికైనా ఇస్తాం, టీసీఎస్కే కాదని కూడా చెప్పాడు. అయితే ఈలోగా మరొక కథనం వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఐటీ భవనాలన్నీ ఖాళీ అనేది ఈ వార్త సారాంశం. విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న విప్రో భవనం అని చెప్పి ఫోటో వేసి, భూములు తీసుకొని పట్టించుకొని కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించకుండా కాలక్షేపం, విశాఖలో 2 లక్షల చదరపు అడుగులు అందుబాటులో. సో ఓవరాల్గా ఈ కథనం ఏంటంటే, విశాఖపట్నంలో ఆల్రెడీ కొన్ని భూములు ఇచ్చారు ఐటీ కంపెనీలకి, కానీ ఇంతవరకు అవే అక్కడ నడవడం లేదు. అట్లాంటప్పుడు టీసీఎస్కి 21 ఎకరాల భూమిని 99 పైసలకు ఇవ్వడం ఏంటి అని దీన్ని ఎట్లా చూడాలి? ఒకటేమిటంటే, గతంలో 2014-19 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఐటీ డెవలప్ చేద్దాము విశాఖపట్నంలో అని కొంత ప్రయత్నం జరిగింది, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవేమీ పెద్దగా ముందుకు సాగల. ఆ ప్రభుత్వం ప్రత్యేకంగా వెళ్ళగొట్టిందని చెప్పలేం, కానీ సరైన వాతావరణం లేదు, సరైన ప్రోత్సాహం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. మామూలుగా విశాఖపట్నం లాంటి చోటకి ఐటీ కంపెనీలు ఇప్పుడు రావాలి అంటే చాలా కష్టం. ఎక్స్ట్రాడినరీ ఇన్సెంటివ్స్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, లేకపోతే అక్కడికి వచ్చి ఎవరు ఐటీ కంపెనీలు పెట్టరు. విప్రో, ఇన్ఫోసిస్, లేకపోతే టీసీఎస్ ఇట్లాంటి కంపెనీలు ప్రత్యేకంగా వాళ్ళకి అదనంగా ఏదైనా సౌకర్యాలు కల్పిస్తే రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పనులు ఏవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. దాంతో అక్కడ ఐటీ ఇండస్ట్రీ అనేది ఏమాత్రం పెరగల, ఉన్న కంపెనీలు కూడా చాలా మూసుకుపోయినాయి. సో ఇప్పుడు నారా లోకేష్ చెప్పేది ఏంటంటే, ఒక యాంకర్ కంపెనీని తీసుకొస్తే దాని ఆధారంగా మిగతా ఐటీ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టీసీఎస్ అనే కంపెనీకి చాలా బ్రాండ్ ఇమేజ్ ఉంది, చాలా బ్రాండ్ వాల్యూ ఉంది. అటువంటి కంపెనీని కన్విన్స్ చేసి విశాఖపట్నానికి తీసుకురాగలిగితే అది చూసి మిగతా వాళ్ళు వస్తారు. హైదరాబాద్లో కూడా అదే విధంగా జరిగింది. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్కి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పట్లాగానే అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి అనుకోండి, ఎందుకు ఇస్తారు అన్ని ఇన్సెంటివ్స్ అని. ఏమైనప్పటికీ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఆ తర్వాత హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఎంత ఎదిగిందో అందరికీ తెలుసు. అదేవిధంగా వైజాగ్లో కూడా చేయాలనేది మా తాపత్రయం అని నారా లోకేష్ చెప్పాడు ఈ సిఎన్బిసి టీవీ 18 ఇంటర్వ్యూలో. షిరీన్ భాన్తో ఇచ్చిన ఇంటర్వ్యూ అది. అందులో చాలా వివరంగా చెప్పాడు ఇవన్నీ. ఇదేదో టీసీఎస్కి ప్రత్యేకంగా ఇచ్చింది కాదు, కాకపోతే టీసీఎస్ని కన్విన్స్ చేయడానికి ముంబై వెళ్ళి అక్కడ చంద్రశేఖర్ అని చెప్పి వాళ్ళ సీఈఓని కూడా కలిశాడు అప్పట్లో లోకేష్. మామూలుగా మీరు రండి విశాఖపట్నంలో పెట్టండి అంటే, సరే చూస్తూ ఉండి అని చెప్తారు అంతే. యాక్చువల్గా పెట్టరు, ఎందుకంటే దానికి పెద్ద ఈకో సిస్టమ్ కావాలి. వచ్చి పెట్టండి అంటే ఏ పెద్ద ఐటీ కంపెనీ పెట్టదు. జస్ట్ భూములు ఇచ్చినా కూడా పెట్టరు యాక్చువల్గా చెప్పాలంటే, చాలా రకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. సో బహుశా ఆ నేపథ్యంలో మేము పెద్ద ఎత్తున ప్రోత్సాహకరిస్తాము, మీరు యాంకర్ కంపెనీగా ఉండండి అని చెప్పి లోకేష్ రిక్వెస్ట్ చేశాడు టీసీఎస్ని. రిక్వెస్ట్ చేసి 99 పైసలకే 21 ఎకరాలు ఇచ్చారు. ఇవ్వబట్టే ఇవాళ ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది, అందరి అటెన్షన్ని అట్రాక్ట్ చేసింది. టీసీఎస్ వైజాగ్ వచ్చింది అని ఎందుకు వచ్చిందంటే, ఏపీ ప్రభుత్వం నారా లోకేష్ 99 పైసలకే 21 ఎకరాల భూమిని ఇచ్చాడు. న్యాచురల్గా మిగతా కంపెనీలన్నీ అప్పుడు పట్టించుకుంటాయి ఏంటిది అని. ఆ రకంగా విశాఖపట్నం మీద ఐటీ కంపెనీలు దృష్టి పెట్టడానికి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవ ఉపయోగపడింది.
అయితే దీనివల్ల విమర్శలు కూడా ఉంటాయి. 99 పైసలకు ఎట్లా ఇస్తారు విశాఖపట్నం లాంటి చోట్ల అని. కానీ అటువంటి రిస్క్ తీసుకోకపోతే విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ పెరగదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగదు అనేది ప్రస్తుతం లోకేష్ నమ్ముతున్నటువంటి మాట. ఆ విషయాన్ని అతను గట్టిగానే చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాము మేము, బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. మరి ప్రైవేట్ సెక్టర్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే కంపెనీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు, ఊరికే రారు. అందువల్ల ఈ రకమైన ఆఫర్ తీసుకొచ్చాము. యాక్చువల్గా అది మా సక్సెస్. ఇప్పుడు టీసీఎస్ వస్తుంది కాబట్టి 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఐటీ రంగంలో ఇంకా మిగతా కంపెనీలు కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన ఈ వార్త ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా ఖాళీగా ఉన్నాయి అనేది ఇది వాస్తవమే. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కొత్తగా ఐటీ కంపెనీలను అట్రాక్ట్ చేయడం ఎందుకు, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్న వేయటం కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే మీకు ఒక మంచి యాంకర్ కంపెనీ ఉంటే ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, విశాఖపట్నంలో ఒక పెద్ద కంపెనీని పెట్టి నడపచ్చు, ఎందుకంటే టీసీఎస్ వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో ఫాలో కావచ్చు అని. అందుకోసం అని చెప్పి 99 పైసలకు ఇచ్చారు 21 ఎకరాలు. ఇది సాహసోపేతమైన నిర్ణయం, అందులో సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల నిజంగానే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తాయా విశాఖపట్నానికి అనేది చూడాలి. ఎందుకంటే అదేమీ అంత తేలికైన విషయం కాదు. జస్ట్ ప్రోత్సాహకాలు ఇచ్చినంత మాత్రానే కంపెనీలు రావు. కొన్ని కంపెనీలు అయితే అసలు మాకు ల్యాండే వద్దంటారు. చాలా పెద్ద కంపెనీలు ల్యాండ్ బ్యాంక్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడవు. కాబట్టి ల్యాండ్ చౌకగా ఇచ్చినంత మాత్రానే రావు, ఇంకా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గవర్నమెంట్కి కమిట్మెంట్ ఉంది ఈ విషయంలో అనేటువంటి నమ్మకం కలగాలి. మరి ఎంతవరకు ఆ నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం కలిగించగలదు, ఎంత పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీని నారా లోకేష్ డెవలప్ చేయగలరు నెక్స్ట్ 3 ఇయర్స్లో అనేది చూడాలి ఇప్పుడు.